హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేనైతే మాలియాకి వచ్చాను. మాలియా అంటే కోయేట్కి ఫేమస్ అనమాట. కోయేట్ అంటేనే మాలియా. చూడండి వీడియో చూపిస్తాను మీకు కూడా. చూడండి ఇవన్నీ గోల్డ్ షాపులే. దీని లోపల అయితే గోల్డ్ షాపులు చాలా ఉంటాయి. చూడండి జనాలు అయితే తక్కువ ఉన్నారు, ఇంకా ఎవరు రాలేదు. మామూలు 11 పైన అయితే ఎక్కువ కుప్పలు వస్తారనమాట. నేనైతే పొద్దున్నే తీశాను ఈ వీడియో. పొద్దున్నే అంటే 9 గంటలకి ఆ టైంలో తీశాను, 9-10 ఆ టైంలో తీశాను అనమాట. అంటే జనాలు తక్కువ ఉన్నారు, ఇంకా అంతగా ఎవరు రాలేదు. చూడండి మస్జిద్ ఎంత బాగుందో. ఇవన్నీ గోల్డ్ షాపులే ఫ్రెండ్స్, మొత్తం గోల్డ్ షాపులే. ఇక్కడ చూడండి ఎండ ఉన్నా కూడా ఎప్పుడెప్పుడు శుక్రవారం వస్తుంది, ఎప్పుడెప్పుడు చుట్టికి వెళ్ళిపోదామని ఉంటారు జనాలు. ఎండ ఉన్నా పట్టించుకోరు. చూడండి వచ్చి ఇక్కడ నీళ్ళలో హ్యాపీగా కూర్చున్నారు జనాలు. చూడండి తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు, కూర్చునే వాళ్ళు కూర్చున్నారు, హ్యాపీగా తిరుగుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు శుక్రవారం వస్తుంది, ఎప్పుడెప్పుడు చుట్టికి వెళ్ళిపోదామని కాసుకొని ఉంటారు. చూడండి ఈ బండి వచ్చి వాటర్ది, వాటర్ బాటిల్ తెచ్చే బండి ఇది, కంపెనీది. వాటర్ బాటిల్ అన్నీ పెప్సీలు, థమ్సప్లు అన్నీ తెచ్చే బండి ఇది అనమాట ఇది. చూడండి జనాలు ఎట్లా కూర్చొని ఉంటారు. ఇదే బ్రిడ్జి, మాలియా బ్రిడ్జి. ఈ బ్రిడ్జి చాలా ఫేమస్ అయింది ఈ మధ్యలో, ఇంతకుముందు లేదు, కొత్తగా కట్టారు ఈ బ్రిడ్జి. చాలా ఫేమస్ అయింది ఈ బ్రిడ్జి ఎందుకంటే ఈ బ్రిడ్జి పైన టిక్ టాక్ వీడియో తీసుకొని, ఫోటోలు తీసుకొని బాగా హల్చల్ చేశారనమాట ఈ బ్రిడ్జి పైన. చూడండి ఇదే మాలియా బ్రిడ్జి. ఈ పక్క నుంచి ఆ పక్కకి రోడ్డు దాటేదానికి కొత్తగా కట్టారు. చూడండి ఎంత నీట్గా పెట్టారు బ్రిడ్జి. ఇది అంతా ఉంచి పెట్టారు జనాలు. అంటే నీట్గా ఉంది అంటే నేను డబుల్ మీనింగ్లో చెప్పా. చూడండి డబుల్ టక్ బస్సు, ఇదే డబుల్ టక్ బస్సు అనమాట కోయేట్లో. చూడండి బిల్డింగ్స్ కానీ రోడ్స్ కానీ ఎలా ఉన్నాయి. ఇదైతే బస్ స్టాప్. ఇక్కడ అన్ని బస్సులు దొరుకుతాయి, అంటే యామంతకాకు పోవాలన్నా కూడా బస్సులు ఇక్కడైతే దొరుకుతాయి. చూడండి ఇక్కడ దవారు బస్సులు అంతా. రోడ్లు చూడండి ఎట్లుందో. ఇదైతే డబుల్ టక్ బస్సు అనమాట. చూడండి చిన్న బస్సులు అయితే ఎక్కడ పోయినా రూపాయి తినారే. ఆ డబుల్ టక్ బస్సులో ఎక్కడ పోయినా 350 పిలిచి తీసుకుంటాడు. చూడండి బ్రిడ్జి ఎట్లుందో. ఫేమస్ బ్రిడ్జి అనమాట. చూడండి బస్సులు, రోడ్డు చూడండి. శుక్రవారం అయితే ఈ రోడ్డు అంతా నిండిపోతుంది అట్లే ఫుల్. అంటే పద్దెనిమిది పూట తీసుకున్నారు కాబట్టి కొద్దిగా తక్కువ ఉన్నాయి ట్రాఫిక్ అనమాట. కొద్దిగా 11, 12 ఆ టైం దాటింది అనుకో, శుక్రవారం నమాజ్ అయితే కొద్దిగా ఫుల్ అయిపోతారు జనాలు. చూడండి ఇదే బ్రిడ్జి మొత్తము. ఆ పక్క నుంచి ఈ పక్కకు రోడ్డు దాటేదానికి కొత్తగా కట్టారు, అంతకుముందు లేదు ఇది. 2022లో లేదు ఈ బ్రిడ్జి, అప్పుడప్పుడే స్టార్ట్ చేశారు. చూడండి జనాలు ఎండకి తట్టుకోలేక చెట్ల కింద కూర్చున్నారు. చూడండి ఈ సైడు ఆ సైడు కుప్పలు ఉన్నారు. ఇంకా ఇది తక్కువ జనాలు వచ్చిండేది. మామూలుగా అయితే నిండిపోతారు, ఇదంతా నిండిపోతారు. ఇది ఫేమస్ చెట్టు మాల్యాలో. ఇక్కడైతే బొమ్మాపూత ఎక్కువ ఆడుతూ ఉంటారు. పోలీసు ఎన్నిసార్లు పట్టుకున్నా కూడా వీళ్ళైతే మారట్లేదు. కుప్పలు ఉంటారు అక్కడైతే. చూడండి జనాలు అయితే ఫుల్గా ఉన్నారు షాపుల దగ్గర. ఎంత ఎండ అయినా కానీ శుక్రవారం వస్తే చాలు, ఎప్పుడెప్పుడు చుట్టికి పోదామని కాసుకొని ఉంటారు. చూడండి చెట్ల కింద ఎంతమంది కూర్చొని ఉంటారు. ఇక్కడ చూడండి టీలు తాగే వాళ్ళు, మాట్లాడుకునే వాళ్ళు, షాపింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనైతే ఇక్కడ షాప్ చూపిస్తా చూడండి. ఇవన్నీ క్రీములు అనమాట. లేడీస్ క్రీము, జెంట్స్ తక్కువ ఉంటాయి ఇక్కడ, లేడీస్ ఎక్కువ ఉంటాయి క్రీమ్స్. ఎందుకంటే కోయేట్లో క్రీమ్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు లేడీస్. అందుకే ఇక్కడ చూసినా క్రీమ్ షాప్సే ఉంటాయి అన్నమాట ఇక్కడ. చూడండి మొత్తం స్ప్రేలంట, ఫేస్ క్రీమ్లంట, సాబున్లంట చాలా ఉన్నాయి. దీని పేర్లు అయితే నాకైతే తెలియదు సరిగా. చూడండి హెయిర్ కలర్ అంట,
చాలా అంటే చాలా ఉన్నాయి. బాడీ లోషన్స్, సోపులు అవన్నీ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. వ్యాజ్లిన్లు అంట, షాంపూలు అంట. ఇవి ఎక్కువ వచ్చి ఆడోళ్ళు మేకప్, కోయట్లో మేకప్ ఎక్కువ చేసుకుంటారు ఆడోళ్ళు. అందుకే ఎక్కడ చూసినా ఈ షాపులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. చూడండి అన్నీ ఏదేదో వెరైటీ క్రీమ్లు ఉన్నాయి ఇక్కడ. ఇదైతే లోపల బయట ఎండ ఎక్కువ ఉంది, అందుకనే లోపల వచ్చి కొంతమంది లోపల ఉన్నారనమాట. ఎండకి తట్టుకోలేక ఎంత ఎండ అయినా ఉండి చుట్టి మాత్రం వదులుకోరు. ఎందుకంటే వచ్చేది నెలకు ఒక చుట్టి ఇస్తారు, లేకపోతే నెలకు 2 చుట్టీలు ఇస్తారు. కోయట వాళ్ళకి ఎందుకు వదలాలని. చూడండి హ్యాండ్ బ్యాగ్ ఎట్లా ఉన్నాయో. హ్యాండ్ బ్యాగ్లు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇక్కడ. చూడండి లోపల షాపింగ్ మాల్స్ చాలా ఉంటాయి. ఇవైతే మొత్తం బట్టలు, బెల్ట్, బ్లూటూత్, మొబైల్ షాపు, అద్దాలు, ఇవన్నీ బట్టల షాపులు. ఇక్కడ రేట్లు కొద్దిగా ఎక్కువనే ఉంటాయి ఇక్కడ. అంటే ఇండియాతో పోల్చుకుంటే కొద్దిగా ఎక్కువే ఉంటాయి ఇక్కడ. ఏమంటే ఇండియా కన్నా క్వాలిటీ తక్కువే ఉంటాయి. చూడండి ఇక్కడ షాపులు, ప్రతి షాపులు ఇక్కడ ఉంటాయన్నమాట. షాపింగ్ మాల్ ఏమైనా దొరుకుతాయి ఇక్కడ. ఎందుకంటే మాలియాలో కుప్పలు జనాలు వస్తూ ఉంటారు. మొబైల్ షాపులు అంట, ప్రతి ఒక్క షాపు దొరుకుతుంది ఇక్కడ. అన్నీ హోల్సేల్ ఉన్నాయి, మామూలు ఎక్కువ హోల్సేల్ ఉంటాయి ఇక్కడ. చూడండి బట్టల షాపు మొత్తం టీషర్ట్లే ఉన్నాయి. ఈ సైడ్ మొత్తం వాచ్ మొబైల్ షాప్ ఇది. ఇక్కడైతే సిమ్ కోసము క్యూలో ఉన్నారు ఇక్కడ జనాలు. ఒరిడో సిమ్ కోసము నిలబడుకొని ఉన్నారు. అంటే సిమ్ ఏదైనా ప్రాబ్లం చూడండి. మళ్ళీ మేకప్ షాపులు ఎక్కడ చూసినా మొబైల్ షాపులు, మేకప్ షాపులు, బట్టల షాపులు ఇక్కడ ఎక్కువ. ఎందుకంటే ఇవే ఎక్కువ పోతాయి అన్నమాట. బట్టలు, మేకప్ షాప్స్, మొబైల్స్ అంతా. ఇవైతే కొద్దిగా బ్రాండెడ్, కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఆ షాప్ దగ్గర మనుషులు నిలబడినా కూడా పక్కన తరిమేస్తారు వీళ్ళు. పక్కకు పోండి అని. నేనైతే ఒకసారి నిలబడింటే పక్కకి పోవని తరిమేశారు. చూడండి బొమ్మల షాపు, మొబైల్ షాపు, బొమ్మల షాపు. ఇదైతే చూడండి హ్యాండ్ బ్యాగ్లు, సూట్ కేసులు మొత్తము. చూడండి ఎంత బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్లు మొత్తము. సూట్ కేసులు కానీ, హ్యాండ్ బ్యాగ్లు కానీ, పిల్లల హ్యాండ్ బ్యాగ్లు కానీ, మామూలు లేడీస్ హ్యాండ్ బ్యాగ్లు కానీ చూడండి ఎంత బాగున్నాయో మొత్తము. డబ్బులు ఉండాలి అంతేగాని ఏదైనా దొరుకుతాయి ఇక్కడ షాపింగ్ చేసేదానికి. చూడండి మొత్తము ఇవైతే మన ఇండియా నుంచి వస్తాయి అన్నమాట. ఏమంటే కాస్ట్ రేటు ఎక్కువ కొద్దిగా. అంటే ఇండియాలో తెప్పించుకుంటే బెస్ట్. ఇక్కడ కూడా బాగానే ఉంటాయి. ఏమంటే డబ్బులు కొద్దిగా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఇండియా నుంచి తెప్పించుకొని అమ్ముకుంటారు కదా. ఇది చూడండి మజీద్ ఎంత బాగుందో. మజీద్ అయితే ఎక్సలెంట్గా ఉంది. లోపల అయితే చాలా పెద్ద మజీద్ ఇది. మామూలు వచ్చి మజీద్లో ఇక్కడ అరబ్బీ చెప్తారు బయాను. ఈ మజీద్లో మాత్రం హిందీలో చెప్తారు బయాను. ఎందుకంటే మా హిందీ వాళ్ళంతా వస్తారు కాబట్టి. దీంట్లో అయితే చూడండి షాపింగ్ మాల్స్, గోల్డ్ షాపులు అయితే దీంట్లో కుప్పలు ఉంటాయి. ఎక్కడ చూసినా ఒక లైన్ మొత్తం గోల్డ్ షాపే ఉంటుంది. చూడండి బట్టలు, గోల్డ్ షాప్స్, వాచ్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. హ్యాండ్ బ్యాగ్లు మొత్తము. చూడండి ఇదంతా గోల్డ్ షాప్లే. చూడండి గోల్డ్ ఎట్లా ఉందో. ఇక్కడ గోల్డ్ తీసుకుంటే ఎక్సలెంట్ గోల్డ్ అనమాట. ఇక్కడ మామూలుగా మన ఇండియాలో అయితే 18 క్యారెట్ గోల్డ్ అమ్మేస్తూ ఉంటారు, 22 క్యారెట్ అని చెప్పి. ఇక్కడైతే ప్యూర్ 22 క్యారెట్ దొరుకుతుంది గోల్డ్. ఇక్కడ నుంచి ఒక రెండు తులాలు బంగారు తీసుకొని పోయినా కూడా ఇండియాలో 40 తులాలు చేసుకోవచ్చు. అంత ప్యూర్ గోల్డ్ అనమాట ఇక్కడ. చూడండి అంటే ఇండియా కన్నా కొద్దిగా ఒక తులానికి ఒక 5,000 6,000 డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా తక్కువ ఉంటుంది. అయినా కూడా గోల్డ్ బాగుంటుంది.
ఇక్కడి నుంచి తీసుకునేది పెద్ద విషయం కాదు. ఇక్కడి నుంచి తీసుకొని పోయేది ఇండియాకి కొద్దిగా ఇబ్బంది. ఎందుకంటే మగవాళ్ళు వచ్చి 20 గ్రాములు, ఆడవాళ్ళు వచ్చి 40 గ్రాములు తీసుకొని పోవచ్చు. దానికన్నా ఎక్కువ తీసుకొని పోతే పట్టుకుంటారు ఎయిర్పోర్ట్లో. ఇక్కడైతే గోల్డ్, ప్యూర్ గోల్డ్ దొరుకుతుంది. ఏమంటే తీసుకొని పోయేదానికి ఇండియాకి భయపడతా ఉంటారు. ఇప్పుడు అది కూడా రూల్స్ మార్చేశారు. ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చి 10 గ్రాములు, మగవాళ్ళు వచ్చి 5 గ్రాములు తీసుకొని పోవాలని రూల్ పెట్టారంట. అదైతే నాకు ఇంకా క్లారిటీగా తెలియదు. చూడండి ఇక్కడ షాపింగ్స్ దీంట్లో అయితే